హైదరాబాద్లో ఒక 13 ఏళ్ల బాలిక ధైర్య సాహసాలు చూసి అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. ఒక చోరీని అడ్డుకొని దొంగకు ముచ్చెమటలు పట్టించింది భవానీ అనే ఒక 13 ఏళ్ల బాలిక. చింతల్ భగత్ సింగ్ నగర్లో పట్టపగలే చోరీకి ప్రయత్నం చేశాడు ఒక వ్యక్తి. తాళం వేసిన ఇంట్లోకి వెళ్ళి అక్కడ చోరీ చేసే ప్రయత్నం చేశాడు. అయితే ఆ దొంగను పట్టుకునేందుకు తీవ్రంగా శ్రమించింది భవానీ. ప్రాణాలకు తెగించి మరి ఆ దొంగను వెంబడించింది. అయితే ఆ బాలికను చూసి ఆ దొంగ పరుగులు తీశాడు. భవానీ అడ్డుకోవడంతో చోరీ చేయకుండానే దొంగ అక్కడి నుంచి పారిపోయినట్లుగా తెలుస్తోంది. బాలిక ధైర్య సాహసాలను ఇప్పుడు కాలనీ వాసులు ప్రశంసిస్తున్నారు. అదిగో మనం స్క్రీన్లో చూస్తున్నాం. ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా అక్కడి సీసీటీవీ ఫుటేజ్ను మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది. ఏ ఇంట్లో అయితే ఆ దొంగతనానికి ప్రయత్నించాడో ఆ ఇంటికి సంబంధించిన ఫ్యామిలీ, అలాగే ఆ ఇంట్లో ఉండేటువంటి యువతి 13 ఏళ్ల భవానీ. అయితే మనం లెఫ్ట్ సైడ్ చూడొచ్చు స్క్రీన్లో, దొంగని తరుముకుంటూ ఆ దొంగ వెనక పరిగెత్తుతోంది ఆ 13 ఏళ్ల బాలిక. సహజంగా ఎవరైనా ఒక ఆగంతకుడు, ఎవరో ఒక తెలియని వ్యక్తి సడన్గా ఇంట్లో ప్రత్యక్షమైతే ఇంకెవరైనా భయపడతారు, అరుస్తారు, ఏడుస్తారు, లేదంటే వాళ్ళని బ్రతిమలాడుకుంటారు, ఇంకా అవకాశం దొరికితే అక్కడి నుంచి పరిగెత్తి పారిపోతారు. కానీ ఆ 13 ఏళ్ల బాలిక ఆ దొంగను వెంబడించి పట్టుకోవడానికి ప్రయత్నించింది. ఆ బాలిక ధైర్య సాహసాలు చూసి, ఆ బాలిక బలాన్ని చూసి ఆ దొంగ సైతం ఇక కాలికి బుద్ధి చెప్పాడు. అక్కడి నుంచి పరుగులు అందుకున్నాడు. అదిగో ఆ ఇంట్లోకి ఎలా వచ్చాడో, ఎలా దొంగతనం చేయడానికి ప్రయత్నించాడో అనేది కూడా ఆ ఫ్యామిలీ మనకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తుంది. అండ్ మనం లెఫ్ట్ సైడ్ స్క్రీన్లో చూస్తున్నాం, ఆ బాలిక ఆ దొంగను తరుముకుంటూ వెళ్తోంది. ఏదో బయటికి వెళ్ళిపోయాడులే, నాకేదైనా ప్రమాదం ఉంటుందేమో అని ఆ బాలిక అనుకోలేదు. తరుముకుంటూ వెళ్తోంది. ఒక్కసారి అసలు ఏం జరిగింది, ఆ ఇంట్లోకి అతను ఎలా ప్రవేశించాడు, ఆ బాలిక ఎలా చూసింది, ఆ తర్వాత ఏం జరిగింది అనే వివరాలు తెలుసుకుందాం మరింత క్లియర్గా. మా ప్రతినిధి పెట్రిషియా మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. పట్టపగలు చింతల్ భగత్ సింగ్ నగర్ వద్ద చోరీకి ప్రయత్నించిన దుండగులు ఒకవైపు ఈ దొంగలని కూడా తరిమి కొట్టిన బాలిక మనతో పాటే ఉంది. ప్రస్తుతం వైరల్గా మారింది. తన ప్రాణాలు సైతం కూడా లెక్క చేయకుండా ఆ దొంగల్ని వెంబడించడము, ఇంట్లో ఉన్న దొంగలు ఎవరైతే సప్పుడులు వస్తున్నాయో ఆ సమయంలో తను ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. భవానీ అన్న బాలిక కూడా వెంటనే కిందికి వచ్చి వాళ్ళని తరిమి కొట్టడం, మరోవైపు వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేసింది. మనతో పాటు సాహసం చేసిన బాలిక ఉంది. హాయ్ భవానీ, ఏ భయం అనిపించలేదా? దొంగలు ఎప్పుడు వచ్చారో అసలు ఆ సీసీటీవీ ఫుటేజ్లో మేము చూసాము, అట్లా చీతాలాగా పరిగెత్తుతున్న వాళ్ళ వెనకాల, ఏంటి భయం కాలేదా? కాలేదు. ఇంకా ఇంకా ఆయన వచ్చి వెళ్ళిపోగానే ఇంకా నాకు టెన్షన్ అయిపోయి నేను ఆయన ఇంటి వెళ్ళాను పట్టుకోవాలనేసి. ఎప్పుడు వచ్చినారు దొంగలు? 3:30 అయింది. అప్పుడు టైం నేను పైకి వెళ్ళి వస్తున్నాను కిందికి. అయితే రాగానే ఆ ఇంట్లో సపోర్ట్ చేస్తుంటే నేను వచ్చి ఆ ఇంట్లోకి వెళ్ళి ఆంటీ లేదా అని అంటే నేను ఉమ్మాంటి కోసం వచ్చిన అన్నాడు. అయితే వచ్చి ఇంట్లో పట్టుకున్నా, జేబులో చేతి అన్నీ చెక్ చేసిన, లేడు, ఇట్లా దొబ్బేసి వెళ్ళిపోయాడు. ఎప్పుడైనా చూసావా? ఇది చూశాను, ఇట్లా పోతాడు అంటే షాప్ ఉంది. ఓహో, ఇక్కడ తెలిసిన వాళ్ళే దొంగలు కూడా. అయితే చూస్తే ఇంకా దొబ్బేసి వెళ్ళిపోగానే అక్కడ ప్రణవ్ స్కూల్ అని ఉంటుంది, అటు వెళ్తే ఒక ఆంటీని చెప్పిన, ఆంటీ పట్టుకోండి అంటే మాకు సంబంధం లేదు, మేము పట్టుకోము అని అన్నాడు. దానికి నేను ఇంకా వదిలేసి ఇంటికి వచ్చిన. మమ్మీకి డాడీకి చెప్పగానే మమ్మీ డాడీ వచ్చి అంతా చెక్ చేసారు. లోపల ఏమైనా దొంగతనం చేశారు? వేరే ఇంట్లో చేశారు. సమయంలో ఏంటి, ఫస్ట్ మీరు లోపలికి వచ్చారు, ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఇక్కడనే జరిగిందా? ఇలా వచ్చారు మీరు, ఏం జరిగింది అసలు ఎగ్జాక్ట్లీ? దొంగను ఎక్కడ చూసారు? దొంగ నా ఇంట్లో చూసాను, తొంగి చూసిన్నాను. తొంగి చూసగానే నా ఇంట్లోకి వెళ్ళి ఎవరు అని అంటే ఉమాంటి లేదా అని అంటే, ఉమాంటి నేను కూడా ఉమాంటి కోసమే వచ్చిన అంటే తాళం ఇక్కడ పడ్డది. పడితే నేను వెళ్ళి ఆంటీ లేదు ఏమికి వచ్చినా అనేసి గట్టి పట్టుకున్నా. పట్టుకోగానే ఆయన దొబ్బేసి ఇంట్లో దొబ్బేయగానే వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే మమ్మీకి డాడీకి పిలిచిన, డాడీకి మమ్మీ పిలిస్తే వినవాడితే నేను ఉరికినా. పట్టుకుని ఇంకా ట్రై చేసిన కానీ ఆయన దొరకలేడు నాకు. ఎక్కడి వరకు పరిగెత్తారు? ప్రణవ్ స్కూల్ ఉంటుంది అక్కడ వెనక సైడ్ వరకు అతని కోసం అతను కూడా పారిపోయాడు. ఏం చేస్తుండే అసలు? దొరుకుంటే ఆయన చేతిలో కత్తులు, కటారాలు ఇట్లాంటివి ఏమైనా ఉంటే పొడిస్తే, లేకపోతే భయం అనిపించలేదా మీకు? ఉంటే పోతావా? కరాటీ ఇట్లాంటివి ఏమైనా వచ్చా నీకు? సెల్ఫ్ డిఫెన్స్ ఏమొచ్చు? కరాటీ ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు? 3 years అవుతుంది. ఈ మధ్య పోతాను అంతే, ఎక్కువ శాతం. అసలు భయం కాలే? ఏమనిపించింది? ఎట్లాగైనా అతన్ని పట్టుకోవాలనిపించిందా?
పట్టుకోవాలని అనిపించింది కానీ దొరకలేదు నాకు. ఎవరిని చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఎవరిని పిలవలేదా మీరు కొంచెం హెల్ప్ చేయండి అని? గల్లీలో ఎవరు లేరు, ఆ టైంకి ఎవరు లేరు గల్లీలో, అటు సైడ్ ఎక్కడ లేరు. ఇంకా పట్టుకొని ఇంకా ట్రై చేసినా కానీ ఎవరు దొరకలేరు. ఆంటీ వాళ్ళు కూడా చెప్తే మీ ఇష్టం, నువ్వే పట్టుకుంటే పట్టుకో లేకపోతే లేదు అన్నారు. ఇంకా నేను ఇంటికి వచ్చేసి మమ్మీకి డాడీకి చెప్పిన. ఎవరు హెల్ప్ చేయలేదు. ఎంత లోకల్ వాళ్ళైనా దాదాపు చాలా వరకు బంగారం పోయింది, ఫోన్స్ వాచెస్ అన్నీ పోయాయి అంటున్నారు మొత్తం అంతా కూడా. మీ పాపకు అసలు ఇంత ధైర్యం ఎట్లా వచ్చింది? ప్రాణాలు సైతం లెక్క చేయకుండా, ఒకవేళ వాళ్ళ చేతిలో ఏమన్నా ఉంటే, ఎందుకంటే ఒక్కరు కాదు 2 దొంగలు వచ్చి పడ్డారు, ఏం చెప్తారు? ఎక్కడి నుంచి ఈ ధైర్యం వచ్చింది? తను ఎప్పుడైనా అలాగనే ఉంటుంది. ఇంట్లో అయినా కూడా అంతే, వాళ్ళ డాడీ ఏది చిన్న తప్పు చేసినా గట్టిగా మాట్లాడుతుంది. ఒక్కరం కాకపోతే ఒకరం హెల్ప్ చేసుకోవాలి కదా మనము. ఇంకా మనకెందుకులే అని వదిలేసి, మనం ఉండేది సమాజంలోనే కానీ అడవిలో కాదు కదా ఉండేది. మా పాపకు మేము చెప్తాం, ఎవ్వరు ఏమన్నా సరే ఎదురు తిరిగి మాట్లాడు, నువ్వు తప్పు చేయనప్పుడు ఒకరికి మనం భయపడొద్దు అని చెప్పేస్తాను. ఎవరైనా ఏమన్నారు మమ్మీ అంటే ఎదురు తిరిగి కొట్టాలి మనం అని సపోర్ట్ చేస్తున్నాను ఆమెకి. ఇంట్లో ఎట్లుంటుంది? బాగా చదువుతుందా? చదువుకుంటుంది, ఇంట్లోనే ఉంటుంది, ఇక్కడనే గల్లీలోనే ఉంటుంది ఎక్కువ. కరాటీ ఎప్పటి నుంచి నేర్పించారు? అసలు కరాటీ నేర్పించాలన్న థాట్ ఎట్లా వచ్చింది? ఆడపిల్లకి ఇప్పుడు ఉండాలి కదా మేడం, ఈ కాలం ఎట్లా ఉంది ఇప్పుడు. ఇంట్లో ఉన్నా కూడా వచ్చి ఇది చేస్తున్నారు. మన కుక్కట్పల్లిలో అట్లాంటి సంఘటన జరిగింది. ఆడపిల్లలకు మనమే ధైర్యం చెప్పాలి, ఎవరు చెప్తారు? ఆమెను ధైర్యంగానే పెంచాలి, పిరికితనంగా మాత్రం ఎప్పుడు పెంచొద్దు. ఆడపిల్లలు అందరూ చెప్తున్నాను, ఇటు పోవద్దు అటు పోవద్దు, వీళ్ళు ఉంటారు వాళ్ళు చూస్తారంటే చెప్పొద్దు. ఎవరేమన్నా చూసినా మనం కొట్టేటట్టే ఉండాలి, కానీ ఒకరి మీద చెయ్యెత్తాలి, కానీ భయపడానికి తిరగొద్దు అని చెప్పేసి మా అమ్మాయికి అయితే అందరు కూడా ఇదే చెప్తున్నాను. మా మమ్మీ ఇంత మోటివేట్ చేస్తున్నారు, తప్పు లేని భయపడవు అసలు. ఏ క్లాస్ చదువుతున్నావు? 6th క్లాస్. మీ ఫ్రెండ్స్ అందరు ఇంత ధైర్యంగా ఉంటారా, లేకపోతే నువ్వే అందరికన్నా చాలా స్ట్రాంగ్ ఉంటావు? అందరూ ఉంటారు. మీ ఫ్రెండ్స్ అందరు ఇలానే ఉంటారా? ఏం చెప్తారు భవానీ గురించి? మొత్తము ఇక్కడ ఉన్న కాలనీవాసులు అందరూ కూడా మెచ్చుకుంటున్నారు, ఇంత ధైర్య సాహసాలు ఉంది. 6th క్లాస్ అమ్మాయి ఒక దొంగని వెంబడించింది, పట్టుకోవడానికి ప్రయత్నించింది, వెంబడించడమే తరిమి కొట్టడమే కాకుండా పట్టుకొని పోలీసులకు అప్పచెప్దాం అనుకుంది. ఏం చెప్తారు దాని గురించి? మాతో తను ఏం చెప్పిందంటే, నేను ఇంత పోరాటం చేసిన ఇప్పుడు ఎవరైనా మనీలైనా వాళ్ళేంటంటే మన ఫ్యామిలీ లెక్క ఉన్నాం మేము ఇక్కడ. అసలుకి ఫ్యామిలీ లెక్క ఉన్నాము. ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి ఉంటారు వీళ్ళు ఇక్కడనే, మేము పక్కకే ఉంటాము. ఇప్పుడు ఒక ఫ్యామిలీ అన్నప్పుడు, ఒక మంచిగా నమ్ముకొని ఉన్నప్పుడు, ఒక ఫ్యామిలీ అన్నప్పుడు వాళ్ళు వెళ్తున్నప్పుడు మొత్తం ఈమెకి అప్పగిస్తారు, మా ఆడబిడ్డకి మా వద్దకి అత్తకి. ఇప్పుడు తను ఎందుకంటే ఏటీఎం కోసం అని దిగింది, దిగినప్పుడు ఇప్పుడు ఎవరు ఇలా అప్పగించినప్పుడు ఎవరు ఎందుకు వస్తారని ఒక ఆలోచన వస్తుంది. అలాంటప్పుడు డోర్ ఎందుకు కుళ్ళున్నప్పుడు తను ఏంటంటే ఎవరితో మాట్లాడినా గట్టిగా మాట్లాడుతుంది, కొట్టినట్లు మాట్లాడుతుంది. ఆ టైంకి ఏం చేసింది, డోర్ ఓపెన్ ఎవరు ఉన్నారని చూస్తే దొంగ అక్కడికి ఇలా తొంగి చూసిందంట. అంటే ఇప్పుడు మేము ఇక్కడ తిరుగుతున్నప్పుడు గుర్తుపడతారు కదా, ఆడుకుంటారు కదా, తొంగి చూసిందంట. తొంగి చూసినప్పుడు తను వెళ్ళి పట్టుకున్నప్పుడు నడుము పట్టుకున్నప్పుడు వాడు అవి ఇవన్నీ తీసినప్పుడు మరి తన చేతిలో ఏం దక్కున్నందుకు మాకు చాలా అదృష్టం అనుకుంటుంది మా పాపకి. అదొకటి చాలా సేఫ్టీ. అది అయినా కూడా వాడి కోసం భయపడకుండా వాడిని నడుము పట్టుకొని దొబ్బేసిన. అయినా వాడు ఏం చేసిన, ఎదుల మీద చేదేసి దొబ్బేసి పోయినా కూడా ఇక్కడ పడ్డదంట. పడి కూడా మళ్ళీ లేచి పరిగెత్తిందట. మమ్మీ డాడీ అంటే వీడేందంటే కింద ఆడుకుంటారు కదా, మామూలుగా సౌండ్ చేస్తుందని అట్లా అనుకున్నంట. కానీ మామూలుగా ఏం అయినా పరిగెత్తినా కూడా ఎవరైనా ఎదురొచ్చినా కూడా తను చేయలేదు, కానీ పరిగెత్తింది. అదే టైంలో తన చేతిలో ఏమైనా ఉంటే తిరిగి ఏమైనా చేస్తే అప్పుడు ఎంత ప్రాబ్లం అవుతుండే మేడం. అసలు చూసుకుందా అసలు? ఇప్పటికి కూడా మొత్తం ఏమంటుంది కలిసి ఆమె ఫీలింగ్ ఏమంటుందంటే, అందరు వస్తారు కదా చెప్పుకోలేకపోతే ఏమంటుందంటే, పైన అందరు వస్తారు కానీ నేను ఇంత చేసిన కదా, కలిసి వాడు దొరికి ఉంటే బాగుంటుండే, కానీ దొరకలేదు కదా. అతను సేఫ్టీ కూడా ఇంపార్టెంట్. ఎప్పుడైనా ఇటువంటివి ముందు అడుగు వేసినప్పుడు అసలు వెనకాల ఏదైనా ఆయుధాలు ఉన్నాయా, బ్యాకప్ గా ఎవరైనా పిలుస్తే వస్తారా, ఇట్లా ఏమన్నా చూసినావా? జస్ట్ డాడీనే పిలిచిన, ఇంకా డాడీని పిలిచిన, డాడీని ఒకరిని పిలిచిన, ఎవరు రాలేరు. ఇంకా సౌండ్ ఇంకా ఎందుకనేసి ఊరికేసి దెబ్బలు ఏమన్నా తగిలినాయా? కాలికి మొక్కాలికి తాకింది. పరిగెత్తే టైంలో పడ్డావా? కింద పడ్డాక కూడా పరిగెత్తింది కదా, ఆ దెబ్బలు కూడా చూసుకోలేదు. తను తోసినా కూడా వేసి పరిగెత్తింది. ఇప్పుడు పరిగెత్తింది మరి రిటర్న్ తిరిగి ఏదైనా కత్తితో కానీ దేంతో కొట్టినా కూడా తనకి ఎంత ప్రమాదం అసలుకి. ఆమె ఏమంటుందంటే, వాడికి అసలు దొరికినా బాగుంటుండే, దొరకలే కదా నా ఫీలింగ్ అనేసి ఆమె ఇదవుతుంది. కానీ అందరూ అప్రిషియేట్ చేస్తున్నారా మీ గల్లీలో? రే భవానీ మస్తు ఉరికినావు అని చెప్తున్నారా? చెప్పి ఆంటీ వాళ్ళందరూ. ఎట్లా అనిపిస్తుంది? దొరకలేడు అని ఒక ఫీలింగే ఉంది, కానీ ప్రయత్నించావు కదా, మంచి అయితే చేసావు కదా. మరి ఏం చెప్తారు మీ పాప గురించి? చెప్పండి. నేను మా పాప గురించి మంచి కరెక్ట్గా నేర్పిన, జాబ్ చెప్పించిన, ఆమెకి చదువుకుంటుంది మంచిగా చెప్పా.
ఇంకోటి ప్లస్ మా తమ్ముడు రవి నాకు ఈరోజు హెల్ప్ చేశాడు ఆయన. మొత్తం అంతా కూడా కుటుంబ సభ్యులు ఎంతో మెచ్చుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. దొంగ ఇక్కడనే లోకల్లో ఉంటాడు అతను. ఒకసారి మేము చూసాం అతన్ని. మరోవైపు దొంగతనం చేసే ప్రయత్నం చేసిన క్రమంలోనే నాకు సప్పుడ్లు వచ్చాయి. ఈ సప్పుట్లోనే నేను ఆ దొంగని పట్టుకోవడానికి ప్రయత్నించి అతను నడుము కూడా పట్టుకున్నప్పటికీ కూడా అతను వదులుకొని వెళ్ళిపోయాడు. నాకు దెబ్బలు కూడా తగిలాయి. కానీ అతను వెనకాల పరిగెత్తాను అని ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. సెల్ఫ్ డిఫెన్స్ కూడా ఆ 6th క్లాస్ బాలిక భవానీకి వచ్చాయంటే వాళ్ళ పేరెంట్స్ని కూడా ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ధైర్య సాహసాల బాలికలు చాలా అరుదుగా ఉంటారు. అటువంటిది తల్లిదండ్రులు ఇప్పుడు ఈ కాలంలోనే సెల్ఫ్ డిఫెన్స్ ఒక అమ్మాయికి అనేది చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలి. ఎవరో వచ్చి మనల్ని కాపాడుతారో అనే బదులు మనని మనం కాపాడుకోగలుగుతాం ఎక్కడైనా బయటికి వెళ్తే అన్న ఆ పవర్ కానీ ఆ మోటివేషన్ కానీ ఆ ఎంపవర్మెంట్ ఖచ్చితంగా ఉండాలి. ఒకసారి స్థానికులతో మాట్లాడదాము. మొత్తం అంతా కూడా వస్తువులు పోయాయి అంటూ చెప్పుకుంటూ ఏం పోయినాయి అమ్మ? దొంగలు ఎప్పుడు వచ్చారు? మార్నింగ్ 6 డేటు మార్నింగ్ 3 o'clock బహసీనగర్ నుంచి మా ఇంటి దగ్గరకు వచ్చిండ్రండి. వచ్చి మా ఫ్లోర్ మొత్తం బిల్డింగ్ పైన ఫస్ట్ బ్యాచులర్స్ హాలిడేస్ కదా అని వాళ్ళు వెళ్ళిపోయినారు. ఆ రోజు 6 o'clock వచ్చి మొత్తం ఫ్లోర్ దొంగతనం చేసి నాకు కమ్మలు బుట్టలు నలపూసల దండ పట్టీలు వెళ్ళిపోయినాయండి. 2 ఫోన్లు కూడా వెళ్ళినాయండి. బ్యాచులర్స్ దగ్గర డబ్బులు వెళ్ళినాయంట. చిన్న బ్రాస్లెట్ అవి ఉన్నాయంట. ఇయర్ ఫోన్స్ అవి కూడా తీసుకెళ్ళిండ్రు. ఆ సమయంలో ఎవరు లేకుండేనా ఇంట్లో? ఈ దొంగలు పడిన సమయంలో ఎంతమంది వచ్చారు? 2 వచ్చిండ్రండి. ఇంట్లోనే ఉన్నాము. మాకు సౌండ్ రాకుండా వాళ్ళు సైలెంట్గా చేసుకొని వెళ్ళిపోయినరండి. పోలీసులు ఏం చెప్తున్నారు? పోలీసు వాళ్ళు రమ్మని చెప్పిండ్రు. ఈరోజు వెళ్ళాలి. ఇక వాళ్ళు ఏం చెప్తారో తెలియదండి. ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. చింతల్ ఏరియాలో కూడా ఇటువంటి దొంగతనాలు తరచూ జరుగుతున్నాయి. మరోవైపు కుటుంబ సభ్యులు ఎవరు లేని సమయంలో ప్రీ ప్లాన్డ్గా రెక్కి నిర్వహించుకొని మరి ఇటువంటివి చేస్తుంటారు. ఒకటి లోకల్లోనే ఉండేవాళ్ళు కొంతమంది ఉంటే మరి కొంతమంది బీహార్ ఎక్కడి నుంచో నార్త్ సైడ్ వచ్చి కూడా ఈ మధ్యకాలంలో కుక్కట్పల్లి ఏరియాలో కూడా మనం తరచూ చూసాం. అనేక దొంగతనాలు జరుగుతున్నాయి. ప్రజలు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. మీ పిల్లలను కూడా కనిపెట్టుకుని ఉండాల్సిన అవసరం ఉంది. మరోవైపు ఇదొక చాలా ఇన్స్పిరేషన్ స్టోరీ అనే చెప్పొచ్చు. ఎందుకంటే భవానీకి సెల్ఫ్ డిఫెన్స్ రావడం వల్లనే కొంచెమైనా తను ధైర్యం చేసి ఆ దొంగని పట్టుకునే ప్రయత్నం చేసింది. మరికొంతమంది అమ్మాయిలు అదే క్లాస్ చదువుతున్న 6th క్లాస్ అమ్మాయిలు కూడా ఇటువంటి సాహసాలు చేయరు. అంటే అందరికీ డిఫరెంట్ మెంటాలిటీ, డిఫరెంట్ మైండ్ సెట్ ఉంటుంది. కానీ ఇటువంటివి అమ్మాయిలకి చాలా ఇంపార్టెంట్. ఆత్మరక్షణ అనేది కూడా ఖచ్చితంగా వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఫర్దర్గా కూడా ఏదైనా గొడవలు ఇటువంటివి ఏదైనా టైం ఎప్పుడు ఒకలాగా ఉండదు. కాబట్టి ఏదైనా విపత్తులు వస్తే వాళ్ళు రక్షించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా భవానీని కూడా అందరు కూడా మెచ్చుకుంటున్న పరిస్థితి. కెమెరామ్యాన్ విజయ్తో పెట్రిషియా రిపోర్టింగ్ RTV హైదరాబాద్.